టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. మండే వేసవిలో చల్లదనాల రుచులు ఆస్వాదించండి సింకో మోడ్రన్ బేకర్స్ ద్వారా. ఈ వేసవిలో చల్లని వివిధ రకాల రుచులతో కూడిన లస్సీలను ఆస్వాదించండి మా బేకర్స్ లో. రుచికరమైన మట్కా లస్సీ, ప్లెయిన్ లస్సీ, డ్రై ఫ్రూట్స్ విత్ ఐస్ క్రీమ్ లస్సీ, అంతేకాకుండా మ్యాంగో మలై డిలైట్, ఆఫ్రికా డిలైట్, లచ్చి మలై, మిక్సీ ఫ్రూట్ సలాడ్ మరియు ఆల్ మోసోటోస్ వంటి చల్లని నేచురల్ డ్రింక్స్ తో వేసవి తాపం నుండి బయటపడండి. సింకో మోడ్రన్ బేకర్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్స్. 4 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ వరకు ఒక లార్జ్ లస్సీ కొంటే మరొక లార్జ్ లస్సీ ఉచితం. అంతేకాక పిజ్జా, బర్గర్ మరియు లైవ్ డౌగ్ పిజ్జా ఒకటి కొంటే మరొకటి ఉచితం. త్వరపడండి, మా డెలివరీ పార్ట్నర్ స్విగ్గీ మరియు జొమాటోలో ఇప్పుడే ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి సింకో మోడ్రన్ బేకర్స్, మున్సిపల్ టౌన్ హాల్ ఎదురుగా, క్లాక్ టవర్, మహబూబ్ నగర్. మా ఫోన్ నెంబర్ 7993996577, 9440465652. నా పేరు వెంకటయ్య. ఈ ఊరే కందూరు. రమేష్, మున్నూరు రమేష్. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా పెట్టిండ్రా? ఇదే గ్రామంలో. ఆయన వ్యక్తిగతం ఎలాంటిది? ఆయన వ్యక్తిగతం ఎలాంటిది అంటే మంచిగా అందరూ ఆరోగ్యం ఊళ్ళో మంచిగా ఉండాలి, నాకు పేరు రావాలి, అమ్మలి కేంద్రం పెట్టినందుకు అని పెట్టిండు అన్నట్లు. 2 సంవత్సరాలే. రోజు ఎంత 100 మంది, 200-300 మంది ఇట్లకెళ్ళి ఆటో వాళ్ళు, బైకుల వాళ్ళు, ఏరూరు వాళ్ళు కూడా వచ్చి తాగిపోతారు. రామచంద్రం రోజు 300 ఇస్తాడు. 9 పొద్దుగాలు ఇప్పుడు వచ్చిన 8కి వస్తాము, 10కి అట్లా అయిపోతుంది. 50 చిల్లర గిన్నెకు, 50 చిల్లర గిన్నె. మేము నెల రోజులకి ఎక్కువ అయ్యి మస్తుగా తాతారు, బాగానే అవుతారు. 400-500 ఇక్కడనే పెట్టినాం, ఎక్కడ లేదు. అమ్మలి తన ఎత్తిగా పోయాలి, తానే పోయాలని పోపిస్తున్నారు. ఎవరన్నా చచ్చిపోతే కూడా పైసలు ఇచ్చేస్తారు 5,000. చిన్నప్ప కందూరే. నేను తాతున్నాం రోజు తాత ఒక రోజు. ఆయన రమేష్ 2 నెలల. మంచి వ్యక్తి. మేము మున్సిపాలిటీ పని చేస్తాం కదా సార్, మళ్ళీ ఆయనకి వచ్చి ఇట్లా 2 నెలల ఉండడు సార్. మంచిది ఆయనది. మంచిదంటే ఎవరైనా చనిపోతే దిక్కు లేని వాళ్ళకు ఇట్లా చచ్చిపోతే కూడా 5,000 అట్లా సావకరిచి ఇచ్చేస్తాడు. అన్ని పనులు చేస్తాడు. ఇంకా కాపుదానం ఉంది, మంచి పనులు చేస్తాడు. ఎవరు చచ్చిపోయినా కానీ తీసుకుపోయి బీదోళ్ళకు. అదే దొబ్బలు కాశమ్మ, ఇదే ఊరు కందూరు. నేను 2 నెలల. రమేష్ ధర్మ చేస్తున్నాడు, మున్నూరు రమేష్.
ధర్మం చేస్తారు ఆవు మంచి కార్యక్రమాలు చేపడతారు మంచి కూరకే తిండు ఎండ కూరకు ఊర్లో ఇంకా ఏమేమి పనులు చేస్తారు చెప్పిస్తాడు ఆ? ఊర్లో మంచి కార్యక్రమాలు ఏం చేస్తారు అన్ని దాంట్లో ఉంటాడు సచ్చిన అతికిన అన్ని దాంట్లో ఉండడు ఎవరైనా చనిపోతే అమౌంట్ ఆ, ఇస్తాడు 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 ఎంత ఇచ్చినావు ఇప్పటి వరకు 5,000 6,000 అంతే చెప్పు అమ్మ నువ్వు. కాశన్న ఏ ఊరు చౌడాపల్లె. ఈడ ఈడ ఉన్న కందూరులో ఉన్నావు కదా ఆ? కందూరు వచ్చినావా కందూరు వచ్చిన ఎందుకు వచ్చినావు అమ్మలదావానికి వచ్చిన. అమ్మలు ఎవరు పెట్టిస్తారు తెలుసా మునూరు రమేష్ ఆయన ఆయన మంచోడా వ్యక్తిగత మంచోడే. ఎట్లా ఎట్లా అంటే ఎండాకాలం నుండి మందికి ఏమైనా అవుతుంది మంచిగా ఉండేదైనా అమ్మలు వస్తున్నాడు, ఎవడన్నా చచ్చినా బతికినా 5,000 సాగుకాడు చేస్తున్నాడు, అంతా మంచిగా చేస్తున్నాడు. ఓన్లీ ఈ గ్రామం వరకే చూసుకుంటారా లే మా కందూరు మా మండలం ఇదే కందూరు పంచాయతీ, మండలం ఇది అడ్డాకుల మండలం కందూరు గ్రామ పంచాయతీ. చౌడాపల్లె మాది, చౌడాపల్లి కూడా ఈ గ్రామం ఈ గ్రామ పంచాయతీ. అది నేను చెప్పేది. వ్యక్తిగతానికి అయితే చాలా మంచోడు. ఆపద ఆపద అయినా కూడా 10 పైసలు ఇవ్వగలుగుతాడు ఎవరన్నా అట్లా. నాగరాజు ఏ ఊరు ఈ ఊరే కందూరు గ్రామం. ఏం దాతున్నావు అమ్మలు తాగుతుండు, ఎప్పుడు ఈ రోజు దాతా రోజు దాతా రోజు తాగుతుండు. ఎవరు ఇచ్చారు అమ్మలకి మున్నూరు రమేష్ గారు. ఎన్ని రోజులు పెట్టించి 2 నెలలకు వస్తుంది. రోజు అమ్మల దానికి వస్తావా ఇక్కడ ఊళ్ళో ఉంటాం కాబట్టి తాగుతున్నాను. వ్యక్తిగతం ఎటువంటిది ఆయన మంచివాడు కాబట్టి ముసలోళ్ళు అందరూ మా ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి చేపిస్తున్నాడు. ఈ మీ ఊరితో పాటు చుట్టుపక్కల ఊరు గ్రామాల్లో వస్తారా పోయేటోళ్ళు దారిలో ఉడక తాగిపోతాను, అందరు తాగిపోతాను. అందరు మంచిగా ఉండాలని చేపిస్తాడు. అందరు మంచి కొరకే రోజు ఎంతమంది తాగుతారు అమ్మలు 400-500 మంది తాగుతారు. 400-500 మంది తాగుతారు. దాదాపు ఇక అమ్మలి వస్తున్నారు రోజుకి ఎంత ఖర్చు వస్తుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా ఆలోచన చేసిందా మీ గ్రామస్తులు ఎవరు చేయలేదు సార్. అదే మన ఇంట్లో చేసుకుంటే అది అబ్జర్వ్ ఎవరు చేయలేదు. ఆయన ఎంత ఖర్చు వస్తుంది అన్న వాళ్ళు కాశీ వాళ్ళకి తెలుసు, ఆయన ఇచ్చేట ఆయనకు తెలుసు ఖర్చు ఎంత వస్తుందని. మంచి పని చేస్తున్నాడు ఆయన. బీదలకు ఎవరైనా చచ్చిపోయినా కూడా 5,000 రూపాయలు సహాయకారం చేస్తాడు. సాగు ఖర్చులకు ఏదైనా ఆపద పడిపోయినా ఆదుకుంటాడు. ఎవరన్నా ఆయన కావాల్సిన వాళ్ళని గ్రామం కాడికి ఎవరైనా మనది వాళ్ళదని ఎవరిదని కాదు, ఎవరిది ఆలోచించకుండా అందరికి సాయం చేస్తాడు, అందరికి సహాయపడతాడు. సొంత డబ్బులతోటి సాయం చేస్తాడు. మీ ఊరికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మంచోడనే భావిస్తున్నాం. అందరికి మంచిగా ఉండాలని ఆయన చేస్తున్నాడు. మేము రోజు పొద్దుటిల్ పూట అయితే ఇంత 2 గ్లాసులు మంచిగా 2 గ్లాసులు అమ్మలు తాగిపోతాం. లేదు భాగ్యలక్ష్మి చిన్నమ్మ అయితే మా అమ్మలది ఇదే ఊరు. భాగ్యలక్ష్మి నోంట్లో బాగాలేదు సార్కు ఇట్లా పోయడం చాలా చాలా కృతజ్ఞత. నా పిల్లలకు నాకు సార్ ఒంట్లో బాగాలేదు సార్, అందుకని తీసుకెళ్తున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కానీ నా పరిస్థితి బాగాలేక ఇక్కడ ఉన్నా. మంచిగా అనిపిస్తుంది సార్. రమేష్ అన్న నాకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మంచిగా అనిపిస్తుంది మాకు. లేని వాళ్ళకి ఇలా బీద వాళ్ళకు లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు సాయం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది సార్. రమేష్ అన్నకు చాలా కృతజ్ఞత సార్. రాములు ఇదే ఊరు, వేరే రాములు ఊరి పేరు కందూరు. అమ్మడికి వచ్చిన తాగిన కులవట 2 నెలల రమేష్ సొంత మంచోడు, అన్నిటికీ మంచోడు. నువ్వు ఏం జరిగినా ఏదానికైనా ఆదుకుంటాడు. సచిన మంచికి మాత్రం 5,000 ఇస్తున్నాడు.
ఈ ఊర్లో ఎవరు చనిపోయినా సరే ఎవరు చచ్చిపోయినా సరే ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఆ పార్టీ లెక్క లేదు. ఇప్పుడు ఎవరు చచ్చిపోని 5,000 ఇచ్చేస్తాం. మంచి వ్యక్తి అంటావు. మంచి అనుకున్న బిడ్డ పోయేది. ఇప్పుడు ఆకలి అయింది అమ్మ చావడిది అంటే చితాక అర్ధగంట పొద్దు అవుతుంది మీ ఇంటి ఇంటి దగ్గర దగ్గర. ఈడేముంది పోయేదే గిలాస తీసుకునేది తాగేదే ఆగే తుర్తిగా కూక్కునుకునేది. ప్రశాంతంగా ఉందంటావు. ఆరోగ్యం మంచిగా ఉంది. నా పేరు లాలయ్య. ఇదే ఊరు కందూరు లాలయ్య. వీడికి ఎందుకు వచ్చినావు? అమ్మలాగా నీకే ఎన్ని రోజులు నుంచి 2 నెలల అంటే ఈ సంవత్సరం పెట్టిండా లేకుంటే గత సంవత్సరం? 2 సంవత్సరాలు అయిపోయి ఆయన అమ్మలు కాసి రోజు ఎంతమంది అవుతారు? రోజు కనీసం 100 మంది అయిపోతారు. 200 మంది అని తాగుతారు. మస్తు తాగుతారు. ఆయన వ్యక్తిగతం ఎటువంటి? ఆయన వ్యక్తి చాలా మంచోడు. ఆపత అంటే ఆదుకుంటాడు. ఏదైనా సాగు ఏడ చచ్చిపోయినా కూడా పోతాడు. 5,000 ఖర్చులకు ఇస్తాడు. ఆయన సొంత డబ్బు ఇవ్వంది కాదు. ఏదైనా దవాఖానా గిట్ట కావాలంటే కూడా అంబులెన్స్ పిలిచి పంపిస్తాడు. అది ఆయన అటువంటి వ్యక్తి మంచోడు. ఊసన్న గొల్ల ఊసన్న. అమ్మలు వస్తున్నావా? ఎవరు పెట్టించారు? రమేష్ పెట్టించు. మీ ఊరేనా రమేష్? మా ఊరే. రోజు ఎన్ని రోజుల నుంచి వస్తున్నావు ఇట్లా? నెల. అంటే ఈసారి పెట్టించిందా? పోయినసారి పెట్టించండి ఈసారి. రోజు ఎంతమంది అవుతారు? మస్తు తాతారు. 200 మట తాతారు. ఆయన ఎటువంటి వ్యక్తి? ఆయన వ్యక్తిగతం ఎటువంటి? ఎత్తుకట్టం అంటే ఇంకా అట్టే ఉన్నాడు. ఇంకా మీ ఊర్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తాంట? వాస్తవం ఇస్తాడు. ఇస్తాడా? మంచివాడు. నా పేరు రవికుమార్ అమ్మ. అమ్మలు రోజు వస్తారా? రోజు అతను మున్నూరు రమేష్. ఈసారి పెట్టించారా లేకుంటే గత సంవత్సరాలు కూడా? వీడికి 2 సంవత్సరాలు పెట్టేవాడు కూడా. ఎట్లా భావిస్తారు రమేష్ గారికి? రోజు పెడుతున్నారు కదా. రోజు పెడుతున్నాడు. మీ ఊరు ఏ విధంగా అనుకుంటారు? ఎంతమంది రాతారు? ఆయన వ్యక్తిగతం ఎటువంటిది? ఆయన వ్యక్తిగతం మంచిదనా, ఎట్లా? మంచి చేస్తున్నాడు ఊరికి మొత్తం. ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళకు పైలు పంపిస్తున్నాడు అన్న. దానం చేస్తున్నాడు అందరికి, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు. అన్నిటికీ మంచి సహకారం చేస్తున్నాడు. గ్రామంలో ఎవరికైనా ఇస్తారా లేకుంటే ఎవరికైనా ఇస్తాడు నాన్న. క్యాస్ట్ ఇది పార్టీ ప్రకారంగా ఇస్తలేడు. తన చేత కూడా సొంతంగా ఇచ్చేస్తున్నాడు డబ్బులు. ఎట్లానా మీ గ్రామం ఒక్కటేనా చుట్టుపక్కల గ్రామాలు? మా ఊరు కాడికి ఇచ్చేస్తున్నాడు అన్న. సుంకురంపల్లె, ఉడుకో, సవడాపల్లె, ఈ 3 గాడిదాపల్లె మా ఊరుకు శివరికి వచ్చిన ఊర్లోకి ఇచ్చేసిండు. మొత్తానికైతే వ్యక్తిగతం మంచిదన్న. మంచి మనిషి అన్న. మీరు ఇంకా ఏ విధంగా అనుకుంటున్నారు ఆయన గురించి? ఆయన వివిధంగా రావాలి, ఇంకా పైకి రావాలా. దేవుని దయ వల్ల వస్తేనే బాగుంటుంది. మనిషి అందరినీ ఒక రకం చూస్తాడు. ఓరు వ్యతిరేకం చేయడనా. క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఒకటి ఇది రాజకీయ ప్రకారం లేదు. అందరు నావాలని చేస్తున్నాడు. వెంకటమ్మ, కుమార్ వెంకటమ్మ, కందూరే. రోజు అమ్మలు వస్తాం మేడం? రోజు దాతాం. ఎంతమంది వస్తారమ్మా? రోజు నా మనవరాళ్ళు, నేను, 3 4 కారుకూళ్ళు మొత్తం దాతారబ్బా. ఊరంతా దాతారు. మస్తు 100 మంది ఉండరు. అక్కడ 100 మంది, అక్కడ 100 మంది, ఇక్కడ 100 మంది కోసుకొనే పోతుంటారు. రమేష్ అన్న, మున్నూరు రమేష్ అన్న. మీరు ఎట్లా అనుకుంటారమ్మా? ఆయన ఇంత మందికి అమ్మలే ఈ ప్రతి మొత్తం గత 3 నెలల నుంచి గత పోయిన సంవత్సరం అవును, ఏ విధంగా అనుకుంటారు? మాకు చాలా మంచిగా చేస్తున్నాడు అన్న. ఎండాకాలం ధూపు అయితే ఇది 2 చెంబులు అయిపోయి కరుకులు చేసుకొని వస్తాం. 2 గిలాసులు అయిపోయి కరుకులు చేసుకొని వస్తాం. చాలా మంచోడు. ఆయన మీదకి వచ్చినా మంచిదే, సంతోషమే మాకు అందరికీ. ఆయన మీదకి రావాలని మేము కోరుకుంటున్నాం. చాలా మంచి వ్యక్తి. ఒకరితో కోయేటోడు ఇట్లా కాడు. చేస్తాడబ్బా. ఆయనకు తెలిసిన కాడికి పెద్దోళ్ళు కలిసి ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఇస్తాడు. ఇచ్చిన కాడలో చూసినాం. చచ్చిపోయిన వాళ్ళకు, బీదోళ్ళకు, లేని వాళ్ళకు బియ్యం దానం చేస్తాడు. అవెల్లా దానం చేస్తాడు. లేదని పోయిన వాళ్ళకు లేదనకుండా దానం చేస్తాడు. 10 రూపాయలు కానీ దానం చేస్తాడు. మంచోడే అబ్బా ఇప్పటి వరకు.
ఊరేనా పేరు? నా పేరు ఆంజనేయులు, మాది బసాయిపల్లి. ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వర్షం పడ్డదానికి గడ్డికి వచ్చినాం. ఊర్ల మేతకు. మా ఊళ్ళో ఓన పడలేదు, ఇక్కడ గడ్డి ఓన పడ్డదానికి గడ్డికి వచ్చినాం. అంబలి తాగుతున్నావా? అంబలి వస్తున్న ఊళ్ళో అంటే సన్నా కోసం ఇంకా అంబలి తాగిపోతున్నాం. తెలుసా ఎవరు ఇచ్చింది? తెలియదు సార్, మాకు తెలియదు కానీ అంబలి వస్తున్నాం తాగిపోండి అంటే తాగుతున్నాం. ఎక్కడైనా చూసినావా ఇట్లా? చూడలేదు సార్, ఈ ఊర్లో బాగుందా? ఈ ఊళ్ళో బాగుంది, వస్తుంది అంబలి మంచిగా వస్తుంది. జనం ఎండాకాలం తినం అంబలి టేస్ట్ బాగుంది. బాగుంది, టేస్ట్ బాగుంది, అంబలి మంచిగా ఉంది. దివ్యశ్రీ. ఏం చేస్తున్నావు? అంబలి తాగుతున్నా. అంబలి బాగుంది. అంబలి బాగుంది. ఎవరు పంపిస్తారు అమ్మాయి రోజు అంబలి? రమేష్ అన్న. ఏ రమేష్ అన్న? మున్నూరు రమేష్ అన్న. రోజా తాగుకొచ్చి రోజు తాగుతా. బాగుంది. మున్నూరు రమేష్ అన్నకు థ్యాంక్ యూ. నా పేరు మల్లికార్జున్, ఏ ఊరే? బసవాపల్లి. బొస్సాపల్లి. ఎక్కడ పోతుంది? ఇక్కడ ఇక్కడ జీవాలు మేత లేక మా ఊరికి వెళ్ళి మేతకు వచ్చినాం. ఈ కందూరు ఇక్కడ ఇది అంబలి తాగుతున్నావు? అంబలి తాగుతున్నావు దానికి వచ్చినావా? అమలు దానికి వచ్చినాం. ఊళ్ళో అమలు వస్తారు, ఆయన రైతులు చెప్తే అమలు దానికి వచ్చినాం. ఈ ఊర్లో అంబలి కేంద్రం ఉంది కదా, నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు? జీవాల కనుక వచ్చినావు కదా? జీవాల కనుక వచ్చిన ఊరు రైతులు ఊరి చివరికి ఊళ్ళో అమలు వస్తారు తయారపడి అంటే వచ్చినాం, తాగిపోతున్నాం. తెలుసా ఎవరు చేస్తున్నారు అంబలి అని? ఇంకా అమ్మలు ఎవరు వచ్చారు తెలియదు, మన ఊరు గ్రామంలో మనకు తెలియదు కదా. ఊరైతే బాగుంది. ఊరు బాగుంది, ఊళ్ళో బాగుంది, అమలు వచ్చేది ఇది బాగుంది ప్రతి ఒక్కరికి. ఆ రోజు ఆయన వ్యక్తిగతం ఎటువంటిది? ఆయన ఎత్తుకెళ్తాం అంటే ఇంకా మంచిగా ఉంటే మంచివాడే, చాలా మంచివాడు అనుకో. నీవు అదే అనుకో, చాలా మంచివాడు నీకు దొరికినావు. నీకు చెప్పు. మంచివాడే, మంచిగా ఉంటే మంచివాడే, చెడ్డగా ఉంటే ఆయన అంత చెడ్డగానే లేడు. అంటే మనుషుల మంచివాడే వ్యక్తి. మీ ఊర్లో అంబలి కేంద్రం పెట్టింది కదా, ఇట్లా నీకు ఏమనిపిస్తుంది? మంచివాడే. నేను ఏమైనా ఊర్లో చనిపోతే డబ్బులు ఇస్తాడు, వాస్తవం? ఇస్తాడు, వాస్తవం డబ్బులు ఇస్తాడు. మీ ఊరు కాకుండా వేరే ఊరు కూడా ఇస్తారా? ఓన్లీ మీ ఊరు వరకు ఇస్తారా? మా ఊరు పల్లెలు కూడా ఇస్తాడు. పల్లెలు ఉండే కదా 4 ఊరుకు. ఏ ఊరు? గడిదాపల్లె, సుంకరంపల్లె, వడేపల్లె. అంటే సుంకరంపల్లి ఇప్పుడు అక్కడ అయిపోయింది, పోడు వాడికి. అది ఏర్పాటు అయిపోయింది. 3 పల్లెలు ఉండే. మొత్తానికైతే మీ ఊరు. నా పేరు ఉదయ్, ఇక్కడ లోకల్ కందూరు. అంబలిలో అవును, ఏం పని చేస్తున్నారు? మేము టైల్స్ వర్క్ చేస్తామన్నా. ఎట్లా ఉంది? బాగానే ఉందన్న. రోజు మండలంలో ఎక్కడైనా ఇట్లా మీ గ్రామంలో ఉన్నట్లు ఉందా? ఎక్కడ లేదా? మా గ్రామంలో అయితే పెట్టారు, మాకు పెట్టింది రమేష్ అన్న గారు. ప్రతి ఒక్కరు తాగుతారు, చాతగాని ముసలిలో కానీ బట్టలు వేసుకుపోవడం, యూత్ అందరు తాగుతూనే ఉంటారు. మరి అమ్మాయిలు యూత్ అందరు తాగుతారు. నువ్వు రోజు తాగుతావా? నేను రోజు తాగుతాను. బాటిల్ కూడా పట్టుకుపోతున్నారు, ఏమైనా పాపం పోస్తారు వాళ్ళు? పోస్తారు, ఇంకా ఇంటి పక్కన ఉంటారు కదా, తీసుకురా బాగుంటారు చాతగాని వాళ్ళు అట్లా. దాని గురించి ఇంకా తీసుకెళ్తాం. రోజు దాదాపు ఎంతమంది తాగుతారు ఇక్కడ అంబలి? దాదాపు ఒక మ్యాక్సిమం ఒక 80-100 అనుకో. ఇంకా ఇప్పుడు ఉపాధి హామీలు ఒక 200 మంది, మామూలు ఇట్లా అక్కడిక్కడ బయటకు వెళ్ళి వచ్చిన కూడా తాగుతారు. ఆయన వ్యక్తిగతం ఎటువంటిది? మున్నూరు రమేష్ బాగానే ఉంటాడు అన్న, మంచి వ్యక్తి. ఇది ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు? ఇదొక్క కార్యక్రమం చేస్తాడు, ప్రతి సీజన్లో పెడతాడు. ప్రతి సీజన్ పెడతాడు. అంటే ఊర్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తాడు? ఇస్తాడు, ప్రతి ఒక్కరికి ఆయన 5,000 ఇస్తాడు. వ్యక్తిగత మంచోడు. అతనే స్వయంగా అతనే ఇస్తాడు డబ్బులు, అతనే ఇస్తాడు డబ్బులు స్వయంగా, సొంత డబ్బులు ఇంటికి.